Welcome, welcome to Umesh Chandra Police Academy. Myself Amarnath Dimani, faculty for aptitude, pure maths and reasoning. దాంతో పాటు వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మనం ఎవ్రీ వీక్ మన క్లాస్లో జరుగుతున్న అర్థమెటిక్ రీజనింగ్లకి లేకపోతే జిఎస్కి కానీ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో ఎస్పెషల్లీ అర్థమెటిక్ రీజనింగ్కి మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్లో చూసుకుంటున్నాం కదా యూట్యూబ్. దాంట్లో భాగంగా రీజనింగ్ టెస్ట్ 2 మీద ఈరోజు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. రీజనింగ్ టెస్ట్ 2 బై మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని. దీంట్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవబోతున్నాయి అంటే లెటర్ సిరీస్ అంటే అక్షర శ్రేణి, ఎనాలజీ అంటే పోలిక పరీక్ష, ఆడ్ మెన్ అవుట్ దీన్నే ఇంగ్లీష్లో ఇంకో పేరు క్లాసిఫికేషన్ కదా, ఓకే తెలుగులో అయితే భిన్న పరీక్ష అంటాం, పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఓకే సో అంటే వీటి గురించి మనం ఈరోజు టెస్ట్ కండక్ట్ చేసుకున్నాం కదా, దాని మీద ఎక్స్ప్లెనేషన్ చూడండి. లెట్స్ సీ ద ప్రాబ్లమ్స్ వన్ బై వన్. ఓకే డైరెక్షన్స్ ఫర్ ద నెక్స్ట్ 10 క్వశ్చన్స్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్. తర్వాత 10 ప్రశ్నలకి సూచనలు. క్రింది ప్రశ్నల్లో ప్రశ్నార్థకం స్థానంలో ఏమొచ్చును, ప్రశ్నార్థకం స్థానంలో ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్త చేస్తే యుఎస్ఆర్ క్యూఓఎన్ ఎంకేజే క్వశ్చన్ మార్క్ ఈసీబీ. ఒకసారి పొజిషన్ వాల్యూస్ కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే యూ అంటే ఎంతమ్మా 21, క్యూ అంటే 17, ఎం అంటే 13. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 4 తగ్గింది, మళ్ళీ 4 తగ్గింది, అంటే మళ్ళీ 4 తగ్గితే ఎంత అవుతుంది 9. 9 అంటే దేంతో స్టార్ట్ అవ్వాలి ఐ, మళ్ళీ 4 తగ్గితే 5, ఇదిగో ఈ సరిపోయింది అంటే ఐతో స్టార్ట్ అవ్వాలి, అవునా కాదా? ఓకే అంటే అన్ని ఐతో స్టార్ట్ అయ్యాయి అంటే దట్ ఈస్ యూజ్లెస్. నెక్స్ట్ అమ్మ ఇక్కడ నుంచి లాజిక్ని మీ ఇష్టం వచ్చినట్టు డిరైవ్ చేసుకోవచ్చు. అంటే ఎస్ ఓకే ఇప్పుడు చెప్పినట్టుగా దాన్ని బట్టి చెప్పుకోవడం ఒక పద్ధతి. లేదా ఇంకో రకం ఏంటంటే యూ నుంచి ఎస్ అంటే మధ్యలో టీ ఒకటే మిస్ అయింది, అవునా కాదా? క్యూ నుంచి ఓ మధ్యలో పి ఒకటే మిస్ అయింది. ఎం నుంచి కే అంటే మధ్యలో ఎల్ ఒకటే మిస్ అయింది, ఒక ఆల్ఫాబెట్ మిస్ అవుతుంది కదా. అంటే ఐ నుంచి ఒకటి మిస్ అవ్వాలి, దాని ముందు ఉన్నది అది కూడా. ఓకే ఐకి ముందు ఎవరు ఉంటారమ్మా హెచ్ మిస్ అయితే ఎవరు వస్తారమ్మా జీ. ఐ జీ ఉండాలి కంపల్సరీగా, అంటే ఇది రూల్డ్ అవుట్, ఇది రూల్డ్ అవుట్. ఓకే నెక్స్ట్ చూడండి. మా ఎస్కి ప్రీవియస్ లెటర్ ఆర్, ఓకి ప్రీవియస్ లెటర్ ఎన్, కేకి ప్రీవియస్ లెటర్ జే, అంటే సికి ప్రీవియస్ లెటర్ బి కాబట్టి జీకి ప్రీవియస్ లెటర్ అమ్మా ఎఫ్. అంటే ఆన్సర్ ఏంటమ్మా ఐజిఎఫ్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇది కంటిన్యూస్ సిరీస్ కదా, ఏబి సి స్లాష్ స్లాష్ ఏబిసి స్లాష్ డిఏ బిబిసిడి స్లాష్ ఏబిసిడి. ఓకే గుడ్. ఇక్కడ మనకి హింట్ ఏంటి అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు హింట్ ఏంటంటే ఇదిగో ఈ బీబీ హింట్ అమ్మా. ఓకే అంటే వాడు 2 సార్లు వచ్చాడు. ఓకే అంటే ప్రతి చోట ఎవరో ఒకరు 2 సార్లు రావడానికి స్కోప్ ఉంది. అంటే 2 సార్లు ఏబిసిడి 4 అక్షరాలు ఉన్నాయి, అందులో ఒకటి 2 సార్లు వస్తాడంటే 5 5 ఒక సెట్ అని నేను అనుకుంటున్నాను. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. ఎస్ కరెక్ట్. దానికి నా అంచనాలకు సరిపడేట్టుగా 5 3 15 సరిపోయాయి. ఓకే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ బిబిసిడి ఇక్కడ బి 2 సార్లు రిపీట్ అయింది. ఓకే ఇక్కడ బి 2 సార్లు కాబట్టి ఇక్కడ సి 2 సార్లు రిపీట్ అయిందేమో అనుకుంటున్నా. ఇక్కడ డి 2 సార్లు రిపీట్ అయిందేమో అనుకుంటున్నా. ఓకేనా ఇక్కడ ఏ 2 సార్లు రిపీట్ అయిందేమో అనుకుంటున్నా. అంటే చూడండి డి 2 సార్లు సి బిఏ. ఓకే ఇప్పుడు నేను అనుకుంటుంది కరెక్ట్ కాదు నాకు తెలియదు. ఓకే నేను అనుకున్నట్టుగా వస్తే నాకు ఆప్షన్ ఇక్కడ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్. ఓకే నేను అనుకున్నట్టు అయితే ఏమన్నా డిడిసిఏ. ఎస్ డిడిసిఏ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. లేకపోతే వేరే రకంగా థింక్ చేయాల్సిందే. లెట్స్ చూడమా నెక్స్ట్ వన్. ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్కాంప్రిహెన్సిబిలిటీస్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే మరి రివర్స్ ఆర్డర్లో రాశాడు, అది కూడా ఆల్ఫాబెటికల్గా. అంటే ఆల్ఫాబెటికల్గా అంటే తెలుసు, దాన్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. ఓకే హౌ మెనీ పొజిషన్స్ ఆఫ్ ద లెటర్ ఆర్ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. అంటే ఎన్ని ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్ మారవు అని అడుగుతున్నాడు. ముందు వాడు ఇచ్చిన దాన్ని యాక్చువల్ రాసుకుందాం. ఐఎన్ అమ్మ ఇది చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే టైం వేస్ట్. మన దాన్ని ఏమంటారంటే పేషెన్స్ టెస్ట్ అమ్మ ఇవి. ఓకే HENSIPILITIES. ఓకే అమ్మ ఇందులో వచ్చే ప్రతిదాన్ని ఇప్పుడు ఇక్కడ రాస్తాను. రాసినప్పుడు ఏం చేయాలమ్మా, నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కావాలా రివర్స్లో కావాలా? రివర్స్లో కావాలి. ఓకే అమ్మ ఇప్పుడు దీనికి రివర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉన్న వాటన్నిటిలో కల్లా అతిపెద్ద ఎవరమ్మా ఎస్. ఎన్నిసార్లు వచ్చినది ఎస్ ఎస్. నేను పూర్తిగా కొట్టాను ఎందుకంటే నాకు నెక్స్ట్ కనపడాలి కాబట్టి. ఓకే ఎస్ 2 సార్లు వచ్చింది రాశాను. ఓకే టీ కూడా వచ్చిందా? యా టీ కూడా వచ్చింది, అంటే ఎస్ కన్నా ముందు టీ రావాలి, అంటే టీఎస్ఎస్. ఓకే టీఎస్ఎస్ మరి టీ కూడా వచ్చేసింది. ఓకే గుడ్ అమ్మ ఇప్పుడు 3 ఆల్ఫాబెట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఆర్ ఉన్నాడు చూడండి. ఆర్ 2 సార్లు ఉన్నాడు, ఒక్కసారి ఉన్నాడు ఆర్. ఆర్ తర్వాత నెక్స్ట్ క్యూ లేదు కానీ పి ఉంది, అంటే పి రాసుకున్నా. పి ఎన్నిసార్లు చూడండి ఒకసారి ఉంది.
ఓకే, పీకి ముందు ఉండేదమ్మా ఓ. ఓ ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారి ఉంది. ఓకే, ఓ రాసేసుకున్నా. మా ఓకి ముందు ఎన్ ఉంటాడు. ఎన్ ఎన్నిసార్లు ఉన్నాడు చూడండి ఒకసారి. ఎన్ రాసా. ఇక్కడ ఎన్ ఉన్నాడు అంటే మళ్ళీ రాసా. ఇంకెక్కడ లేదు. ఎన్ ఎన్నిసార్లు ఉన్నాడు రాసా. ఎన్కి ముందు ఉండే ఆల్ఫాబెట్ ఎం. ఓకే, ఇక్కడ ఉంది రాసా. ఇంకెక్కడైనా ఎం 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 లేదు, వదిలేసా. ఎంకి ముందు ఎల్ ఉంటాడు. ఓకే, ఎల్ 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 ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఎల్ అంటే రాసేసా. ఎల్కి ముందు కే ఉంటాడు, లేడు. కేకి ముందు జే ఉంటాడు, లేడు. ఆ తర్వాత ఐ ఉంటాడు. ఐ చూడండి, 1 2 3 4 5 సార్లు ఉన్నాడు ఐ. ఓకే చూడండి, 5 సార్లు కదా. ఐ ఐ ఐ ఐ ఐ 5 సార్లు ఐ అయిపోయింది. ఓకేనా. ఐకి ముందు హెచ్ ఉన్నాడు చూడండి ఒకసారి. యా, హెచ్ ఉన్నాడు. హెచ్కి ముందు జి, లేడు. ఓకే, జీకి ముందు ఎఫ్, లేడు. ఎఫ్కి ముందు ఈ ఉన్నాడు. 1 2 3 సార్లు ఉన్నాడు ఈ. 1 2 3 అమ్మ అయిపోవచ్చాయి ఇంకా. ఓకే అమ్మ, ఈకి ముందు డి లేదు, దాని ముందు సి ఉంది, దానికి ముందు బి, అన్నీ అయిపోయాయి, సరిపోయింది. ఇప్పుడు ఎన్ని పొజిషన్స్ మారలేదని అడిగాడు కదా, ఒకసారి మీరు జాగ్రత్తగా వెరిఫై చేయండి అమ్మా. ఎడిటివ్ మారలేదో మనం ఇక్కడ చూసేద్దాం. అమ్మా వీడు మారాడు 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 మారాడు. నో 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 ఎస్, ఇక్కడ మారలేదు చూడండి ఐ, ఇక్కడ మారలేదు చూడండి ఐ. ఓకే, రిమైనింగ్ అందరూ మారిపోయారు చూసారా. ఓకే, అంటే ఎన్ని చోట్ల మారలేదమ్మా? 2 చోట్ల. సో ఆన్సర్ ఈస్ సి. ఆన్సర్ ఏంటమ్మా? సి. ఇది పేషెన్స్కి మాత్రమే పరీక్ష, కష్టమే ఉండదు. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. ఇన్ ద సిరీస్, యా చూడండి మళ్ళీ కంటిన్యూ సిరీస్. ఓకే, A/B/A/B/AB/ABAB. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. 18 ఉన్నాయి కాబట్టి 3 3 3 ఒక సెట్ చొప్పున 6 సెట్లు రావచ్చు, లేదా 6 6 6 ఒక సెట్ చొప్పున 3 సెట్లు రావచ్చు. ఓకే, ఎందుకంటే 18 ఫ్యాక్టర్ అవ్వాల్సిన అవే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కడైనా చూస్తే ఇక్కడ ఏఏబి ఉంది అంటే ఏ 2 సార్లు రిపీట్ అయింది. ఓకే, మరి ఏనే రిపీట్ అయింది కాబట్టి బి కూడా ఉండొచ్చుగా, ఏబిబి. ఓకే, మళ్ళీ ఏబిబి చూడండి, ఏఏబి దాని ముందు ఏబిబి. ఓకే, ఏఏబి ఏబిబి, మళ్ళీ ఏఏబి ఏబిబి, అంటే దాని ముందు మళ్ళీ ఏం రావాలి? ఏఏబి, దాని ముందు ఏబిబి. చూడండి, ఏబిబి ఏఏబి, ఏబిబి ఏఏబి, ఏబిబి ఏఏబి, అవునా కాదా? అంటే ఇప్పుడు బ్లాంక్ ప్లేస్ ఏం రావాలి? ఏబిఏబిఏబి, అంటే ఎన్ని ఆప్షన్ సరిపోయిందమ్మా? డి ఇస్ ద ఆన్సర్. రైట్ ఆర్ రాంగ్? కంటిన్యూడ్ సిరీస్ అమ్మా ఇది. రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇప్పుడు చూడమ్మా జాగ్రత్తగా. ఇక్కడ మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూసిన ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సపోజ్ యా, ఫ్రమ్ దిస్ క్వశ్చన్ ఆన్వర్డ్స్. ఓకే అమ్మ ఏం లేదమ్మా, ఇక్కడ ఒక రికగ్నిషన్ కోసం ఇది మీకు మామూలుగా అబ్జర్వ్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ 2 ఉన్నాయి. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్ పెట్టా ఈ క్వశ్చన్. సెకండ్ వన్, థర్డ్ వన్ ఓన్లీ ఇంగ్లీష్ పెట్టా, ఫోర్త్ వన్ ఓన్లీ ఇంగ్లీష్ పెట్టా, ఫిఫ్త్ వన్ ఓన్లీ ఇంగ్లీష్ పెట్టా. ఎందుకో తెలుసా ఇవి? సిక్స్త్ వన్ ఓన్లీ ఇంగ్లీష్ పెట్టా. ఓకే, సో యా, సెవెంత్ వన్ ఓన్లీ ఇంగ్లీష్ పెట్టా. చూసారా మీరు జాగ్రత్తగా? ఇవన్నీ ఎందుకు అలా ఇచ్చానంటే ఈ 8th వన్ ఓన్లీ ఇంగ్లీష్ పెట్టా. ఓకే, రిమైనింగ్ వాటిని మళ్ళీ బైలింగ్వల్ పెట్టేస్తా. నీకు ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్ చూసుకుంటాను. 2 నచ్చారా బైలింగ్వల్ ఇక్కడ, తెలుగు ఇంగ్లీషు. ఎందుకు పెట్టానంటే ఆ ఏవైతే ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నాయో అది మీకు ఒక విషయం చెప్పడం కోసం అలా ఉంచాను. దట్ ఈస్ ఇవి సివిల్స్ క్వశ్చన్స్. సిసాట్ లాస్ట్ 5-6 ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్. సిసాట్లో కూడా లెటర్ సిరీస్ ఇస్తాడు. అవి ఇలాగే ఉంటాయి ఈజీగానే. ఓకేనా, అంత కష్టంగా ఏమి ఉండవు. మళ్ళీ AB/BCB/BCD/DCD/CDED/D. అలా చూడడం ఒకసారి. ABA సారీ కోల్డ్ ఎఫెక్ట్. BCBCB, అవునా? ఓకే, అంటే ABABA, BCBCB, CD DEDD. అర్థమైందా కాలేదా? సెట్ సరిపోయింది కదా. అంటే ఏమేమి ఉన్నాయమ్మా? ACCE, ACC అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. గోల్డ్ ఆల్ ఆఫ్ యూ. చూడమ్మా నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, సో ఈసారి ఏమన్నా చూడమ్మా, ఇది కూడా కంటిన్యూస్ సిరీస్ కదా. C/-ACCAA/AA/BC/B. ఇక్కడ హింట్ ఏంటి అంటే ఇక్కడ సి 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఏ 2 సార్లు వచ్చింది, మళ్ళీ ఏ 2 సార్లు వచ్చింది. అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట కొన్ని చోట్ల సి, కొన్ని చోట్ల ఏ 2 సార్లు వస్తున్నాయి. ఓకే,
సిసిఏ సిసి, ఏఏబి ఏఏ. చూడండి ఇక్కడ ఏఏ ఏఏ కదా, అంటే సిసి సిసి ఉంటే బాగుంటుంది కదా, అందుకని అలా డిసైడ్ చేశా. ఇప్పుడు ఇక్కడ మిగిలిన బీనే కదా, ఓకే బీబీసీ బీబీ సరిపోయిందేమో చూడండి. ఇక్కడ 2 సార్లు, ఇక్కడ 2 సార్లు, 2 2 2 2 పర్ఫెక్ట్ సరిపోయింది. అంటే ఏం రావాలమ్మా సి త్రిబుల్ బి. సి త్రిబుల్ బి అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, బి ఇస్ ద ఆన్సర్. గుడ్, ఆల్ ఆఫ్ యూ. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే, మరి ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్ ఇంక్లూడింగ్ బి ఈజ్ రిటన్ ఇన్ లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ అండ్ ద రిమైనింగ్ లెటర్స్ ఆర్ క్యాపిటలైజ్డ్, మిగిలిన వాటిని పెద్ద క్యాపిటల్ లెటర్స్ రాశారంటమ్మా. Then how is the first month of the second half of the year written? Second half of the year లో వాడు అసలు ఏం చెప్తున్నాడు ఒకసారి చూస్తే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్. అంటే ఇప్పుడు మీకు మామూలుగా అయితే ఏబిసిడిఎఫ్ ఇలా ఉన్నాయి కదా, అందులో బి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ని స్మాల్ లెటర్స్ రాశాడంటమ్మా. ఇలాగేగా అన్ని ఆల్టర్నేట్ స్మాల్ లెటర్స్ అంటే ఓకే స్మాల్ లెటర్స్ లోయర్ కేస్ అండ్ ద రిమైనింగ్ లెటర్స్ ఆర్ క్యాపిటలైజ్, రిమైనింగ్ అన్ని క్యాపిటల్ ఉన్నాయిగా. ఓకే, ఇలా రాస్తే దెన్ హౌ ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ రిటర్న్? సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే మనకు ఇయర్లో 12 నెలలు ఉంటాయి కదా, అందులో సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ 6 ఒక హాఫ్ అయితే లాస్ట్ 6 ఇంకో హాఫ్ కదా అమ్మ. ఇప్పుడు దాంట్లో సెకండ్ హాఫ్ ఇయర్లో ఫస్ట్ మంత్ అంటే ఏమొస్తుందమ్మా, జూలై వస్తుంది, JULY. దాన్ని ఎలా రాయాలని అడుగుతున్నాడు, ఎవరుతున్నాడు జూలైని ఎలా రాయాలి. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ACE ఇవన్నీ క్యాపిటల్స్ ఉన్నాయి అంటే వాటి పొజిషన్ వాల్యూస్ ఒకసారి ఊహించుకోండి. ఓకే, ACE అంటే 1 3 5 అంటే ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలన్నింటినీ క్యాపిటల్స్ ఉన్నాయి. BDF అబ్జర్వ్ అయ్యింది 2 4 6 అంటే ఈవెన్ పొజిషన్ వాల్యూస్ ఉన్నవన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సరి బేస్తాను కదా, సరిస్తాను. ఇప్పుడు J అంటే 10 అంటే స్మాల్ లెటర్ కదా. ఓకే, U అంటే 21 అంటే క్యాపిటల్ లెటర్ బేస్ కాబట్టి. L అంటే 12 అంటే మళ్ళీ స్మాల్ లెటర్. Y అంటే 25 అంటే మళ్ళీ క్యాపిటల్ లెటర్. అవునా? ఓకే, అంటే ఇది మనకు ఉండాల్సింది. ఎక్కడ ఉందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. JULY. యా, సరిపోయింది కదండి. J స్మాల్ లెటరు, U క్యాపిటల్ లెటరు, L Y క్యాపిటల్ లెటర్. సరిపోయిందా లేదా? ఇందులో మీకు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ క్యాపిటల్ వైని స్మాల్ వైని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, స్మాల్ వై అంటే ఇలా రాస్తాం, క్యాపిటల్ వై అంటే టైపింగ్లో ఇలా ఉంటుంది. చూడండి, ఇది క్యాపిటల్ వై, ఇది స్మాల్ వై. ఎందుకంటే ఈ డిఫరెన్స్ లేకపోయినా కూడా మీరు ఈ క్వశ్చన్ తప్పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్, చూడండి నెక్స్ట్ వన్. ఇన్ ద సీక్వెన్స్ 1 5 7 3 5 7 4 3 5 7 how many such 5s are there which are not immediately preceded by 3 but are immediately followed by 7? ఒక సీక్వెన్స్ ఇచ్చాడమ్మా, దాంట్లో how many such 5s are there, అలాంటి 5లు ఎన్ని ఉన్నాయి, ఎలాంటి 5లు, which are not immediately preceded by 3. 5కి ముందు ఏమి ఉండకూడదు, 3 ఉండకూడదు. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అమ్మా. 5లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి. దాని ముందు ఏమి ఉండకూడదు, ప్రిసిడెంట్ అంటే ముందు ఏమి ఉండకూడదు 3. 5కి ముందు 3 లేడు, 5కి ముందు 3 ఉన్నాడు అంటే వీడొద్దు నాకు, 5 ముందు 3 ఉన్నాడు వీడొద్దు నాకు. ఓకే, ఒక్క నిమిషాన్ని ఇంకా ఉన్నాయా, బట్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 7. కానీ తర్వాత ఏముండాలి, 7 ఉండాలంట. ఓకే, మేము వీళ్ళిద్దరు పోయారుగా, ఇంక వీడేగా 5 తర్వాత 7 కూడా ఉన్నాడు అంటే వీడు 2 కండిషన్ సాటిస్ఫై చేశారు అంటే వీడు ఒక్కడిని నేను కౌంట్ చేయాలి. వాడు ఏమన్నాడు, హౌ మెనీ సచ్ 5s ఆర్ దేర్, అలాంటి 5లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో వాట్స్ ఆన్సర్, A is the answer. Got it? Right, చూడండి నెక్స్ట్ వన్, 9th one. నార్మల్ లెటర్ సిరీస్ LNQU-FM. పొజిషన్ వాల్యూస్ రాసుకోండి 12 14 17 21. ఈ పొజిషన్ వాల్యూస్ రాసుకుంటే చాలా మీకు ఆన్సర్ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇది చూడండి, +2 +3 +4 2 3 4 అంటే నెక్స్ట్ రావడమా +5 +5 అంటే 26 అంటే ఎవరు, Z. ఓకే, ఇందులో కొంతమంది డౌట్ వచ్చింది, సార్ Z రాస్తారు మరి నెక్స్ట్ +6 ఉండాలి కదా, 32 కదా, కానీ F ఉంది కదా. ఎస్, 32 అంటే F. మనం క్లాస్లో చెప్పుకుంటాం కదా, 32 అంటే 26 చేసి ఎంత వస్తుంది, 6 అంటే ఎవరు, F. అంటే 32 కూడా F. రెండో మెటర్ పర్సన్ గర్ల్స్ ఇలా చెప్పుకోవచ్చు. సో అంటే ఆన్సర్ అంటమ్మా Z. దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మళ్ళీ 2 లెటర్స్ ఉన్న లెటర్ సిరీస్ DY FW HU blank LQ. ఒకసారి పొజిషన్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి అమ్మా. D అంటే 4 6 8 అంటే +2 అంటే నెక్స్ట్ కూడా +2 చేస్తే ఎంత 10 అంటే 10 అంటే ఎవరు, J. ఓకే, ఒకసారి పొజిషన్ వాల్యూస్ చూడండి అమ్మా. సెకండ్ వన్ Y అంటే 25 W అంటే 23 U అంటే 21 అంటే -2 అంటే నెక్స్ట్ -2 చేస్తే ఎంత 19
19 అంటే ఎవరు? ఎస్. ఆన్సర్ ఇస్ జేఎస్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇదేంటమ్మా ఎనాలజీ, పోలిక పరీక్ష అంటాం కదా. ఓకే, మరి ఏసీపీక్యూ ఒకసారి జాగ్రత్త చేయండి. ఏకి నెక్స్ట్ ఆల్ఫాబెట్ అంటే +1, C3 E5 అంటే +2, సారీ, P16 S19 అంటే +3, Q17 U21 అంటే +4, అంటే +1 +2 +3 +4. అంటే ఇక్కడ కూడా సేమ్ అలో చేయాలిగా. M+1 అంటే ఎవరమ్మా? N. N+2 అంటే P. G+3 అంటే J. I+4 అంటే ఇట్ ఈస్ M. NPJM అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D is the answer. Right or wrong? The next beautiful one. KNQT MQUY ADGJ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఓకే, మనం ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే K అంటే 11, M అంటే 13 అంటే +2 ఉంది. N అంటే 14, Q అంటే 17 అంటే మళ్ళీ +3 ఉంది. Q17 U21 అంటే మళ్ళీ +4 ఉంది. T20 Y25 అంటే మళ్ళీ +5 ఉంది. అంటే +2 +3 +4 +5. అంటే ఇప్పుడు నేను కూడా ఏం చేయాలమ్మా? ADGJ దీనికి కూడా ఏం చేయాలి? +2 +3 +4 +5. అవునా? మరి ఏ అంటే ఎంతమ్మా మనకి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1, 1 + 2 అంటే 3, 3 అంటే C. Cతో ఒకే ఒక ఆప్షన్ సార్. ఇంక నేను మిగిలిన చేయను. క్లాస్లో అయితే చేస్తానేమో కానీ ఎగ్జామ్లో అయితే ఒకటి చేసి వదిలేస్తా. ఓకేనా? రైట్. నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మరి ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను మీకు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే ఇది లెటర్ ఎనాలజీనా లేకపోతే వర్డ్ ఎనాలజీనా అని కన్ఫ్యూజ్ అవుతారు. అన్నీ కనుక క్యాపిటల్ లెటర్స్ ఉంటే అది లెటర్ ఎనాలజీ. అయితే మన తెలుగు ఇంగ్లీష్ రెండు బైలింగ్వల్లో ఇచ్చే పేపర్ అన్నిటికీ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అంటే మన ఎస్ఐ, మన కానిస్టేబుల్ వాటన్నిటికీ తెలుగులో కూడా క్వశ్చన్ ఇచ్చాడంటే అది వర్డ్ ఎనాలజీ, తెలుగులో ఇవ్వలేదంటే అది లెటర్ ఎనాలజీ. ఓకేనా? చూడమ్మా, డ్రివెన్ రివర్స్ చేస్తే NEVIRD సరిపోయిందా? అంటే ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే MUGEB ఎక్కడ సరిపోయిందమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. యా, ఈసారి 3 ఉన్నాయి చూసారా? మ్యాగజైన్, స్టోరీ, ఆర్టికల్. అదే రిలేషన్ ఎక్కడ ఉంటుందో అడుగుతున్నాడు. మ్యాగజైన్లో స్టోరీస్ ఉంటాయి, మ్యాగజైన్లో ఆర్టికల్స్ ఉంటాయి. అవునా కాదా? అంటే ఆ తర్వాత రెండోది మూడోది కూడా ఫస్ట్ దాంట్లో ఉండాలి ఒక పార్ట్గా. మరి టీలో మిల్క్ ఉంటాయి ఉండవా? టీలో షుగర్ కూడా ఉంటుందిగా. ఓకే, అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ సెట్ అయిపోయింది. కరెక్టేనా కాదా? డౌట్ వస్తే నెక్స్ట్ ఉంటే టెలివిజన్లో న్యూస్ పేపర్ ఉండదు అంటే ఇది ఆన్సర్ కాదు. బెడ్లో క్విల్డ్ ఉండదు. నావెల్లో డ్రామాసు, లిటరేచరు కాదు. సో ఆన్సర్ ఏంటమ్మా? టీ మిల్క్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. టీ మిల్క్ షుగర్. రైట్. నెక్స్ట్ చూడమ్మా, అక్కడేదో నా పేర్లోనే ఉంది. ఓకే, అమర్ జెడ్ అండ్ జెడ్ ఐ. చూడండి, ఏ కనపడిన చోటల్లో జెడ్ వచ్చింది. అమ్మ ఏకి జెడ్కి సంబంధం ఏంటి? ఆపోజిట్ పెయిర్. కరెక్టేనా కాదా? M ప్లేస్లో ఎవడొచ్చాడు? N అంటే మళ్ళీ ఆపోజిటే. R ప్లేస్లో I అంటే మళ్ళీ ఆపోజిట్. అంటే సింపుల్గా ఆపోజిట్ పేరు రాస్తాడు కదా. ఓకే, అంటే ఇప్పుడు కూడా మనం అదే చేద్దాం. Nకి ఆపోజిట్ ఎవరు? M. ఏకి జెడ్ అంటే నన్ ఆఫ్ దిస్ కూడా చచ్చినట్టు మొత్తం చేయాల్సిందే. Dకి ఆపోజిట్ W, Hకి ఆపోజిట్ S అంటే MZWS. అంటే ఏం ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్. మరి చాలా మంది ఈ క్వశ్చన్ తప్పు చేస్తారమ్మా. సార్ 0 క్వశ్చన్ మార్క్ ఈజ్ యాజ్ సెల్సియస్ ఈజ్ టు కెల్విన్. ఏంటి సార్ రిలేషన్? మరి సెల్సియస్ని ఎలా మారుస్తున్నాను చెప్పండి? కెల్విన్లోకి మారుస్తున్నాను. అవునా? రైట్. కెల్విన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? +273 యాడ్ చేయాలి. అవునా కాదా? +273 అంటే గుర్తుపెట్టుకోండి, 10 డిగ్రీ సెల్సియస్లో ఉంటే దాన్ని 10 + 273 అంటే ఎంతమ్మా? 283. దీన్ని 283 కెల్విన్ అని పిలవాలి. అదే 1 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోమ్మా, 1 + 273 అంటే 274 కెల్విన్స్ అని పిలవాలి. అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఉంటే ఏం రాయాలమ్మా? 0 + 273 అంటే 273 కెల్విన్ అని రాయాలి. అదే ఆన్సర్ అక్కడ. సెల్సియస్ కెల్విన్లోకి మారింది కాబట్టి 0కి 273 యాడ్ చేస్తే 273 కెల్విన్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. చాలా మంది ఏం సార్ దానికి దీనికి సంబంధం లేదనుకుంటారు. ఇది లాజిక్. ఓకే అమ్మా, ఫైండ్ ద ఆడ్ వన్ ఇన్ ద గివెన్. ఇచ్చిన ఐచ్ఛికాల్లో భిన్నంగా ఉన్న ఐచ్ఛికమును కనుగొనుము అంటే ఆడ్ వన్ క్లాసిఫికేషన్. మరి సెప్టెంబరు, మే, జూన్, నవంబర్ చూడగానే కొంతమంది ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ స్పేస్ ఎక్కువ వచ్చింది సార్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఇస్ నవంబర్ సార్.
అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారమ్మా. అలా ఆలోచించకూడదు, అది తప్పు లాజిక్ కూడా, ఆన్సర్ కూడా. రైట్, జాగ్రత్త చూడమ్మా ఒకసారి. మా సెప్టెంబర్లో 30 రోజులు ఉంటాయమ్మా, మేలో 31, జూన్లో 30, నవంబర్లో 30. అంటే వీడు ఒక్క దగ్గరే 31 ఉన్నాయి. సో వాడే ఆడ్ వన్. ఆన్సర్ ఇస్ మే. గాట్ ఇట్? ఆడ్ వన్ అంటే మళ్ళీ ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ అంటే 5, 10, 15 కదా, అంటే +5 +5 సరిపోయింది కదా. హెచ్ఎంఆర్ పొజిషన్ వాల్యూస్ రాస్తే హెచ్ అంటే 8, ఎం అంటే 13, ఆర్ అంటే 18, అంటే మళ్ళీ +5 +5 సరిపోయిందా. ఓకే, నెక్స్ట్ వన్ డిఐఎన్ అంటే 4, 9, 14, మళ్ళీ +5 సరిపోయిందా. 4 + 5 9 + 5 సరిపోయింది. కానీ ఎల్ అంటే 12, పి అంటే 16, టీ అంటే 20. సార్ +5 రాలా, +4 వచ్చింది. అన్ని +5 అయితే వీడు ఒక్కడు +4 అంటే వీడు పెద్ద పోటుగాడు లాగా. సో వాడే రాంగ్ వన్, ఆడ్ వన్. అవునా కదా, భిన్నంగా ఉన్నవాడు. రైట్, అంటే సింపుల్గా చెప్పాలంటే తేడా సింగ్. ఇచ్చిన ఐచ్ఛికాల్లో భిన్నంగా ఉన్న ఐచ్ఛికమును కనుగొనుము. ఓకే, ఏమడిగాడమ్మా ఈసారి? డీర్, జీబ్రా, హైనా, జిరాఫీ. ఇక్కడ చూసుకోండి. డీర్ తెలుసు కదా, ఇంక నేను చెప్పక్కర్లా. జింక. జీబ్రా తెలుసు. హైనా అంటే కుక్క జాతమ్మ ఇది. ఓకేనా. హైనా స్పెషాలిటీ ఏంటంటే చాలా వేగంగా ఉంటాయి, చాలా పదునైన పళ్ళతో ఉంటాయి. 4-5 హైనాలు, అంటే హైనాలు గుంపుగా ఉంటే సింహాలు కూడా భయపడతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, దిస్ ఇస్ జిరాఫ్ ఆర్ జిరాఫీ. ఈ 4ట్లో మీకు ఆడ్ వన్ కావాలంటే ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఒక్క హైనా తప్ప రిమైనింగ్ అన్ని కూడా వెజిటేరియన్స్. మనం అలా చెప్పకూడదు కదా. ఏం చెప్పాలి? వెజిటేరియన్ చెప్పే బదులు ఓకే వీ హ్యావ్ టు సే దట్ దీస్ ఆర్ హెర్బీవోర్స్. ఓకే, అంటే శాకాహారుడు. ఇవన్నీ ఏంటమ్మా? శాకాహారులు. ఇది కూడా శాకాహారి అంటే హెర్బీవోర్. కానీ ఇది మాత్రం ఏంటమ్మా? మాంసాహారి అంటే కార్నివోర్. అవునా కదా, కార్నివోరస్. కాబట్టి ఉన్న వాటిలో ఆడ్ వన్ ఎవరమ్మా మనకి ఇక్కడ? సో ఆడ్ వన్ ఇస్ హైనా. అదొకటే ఎనిమిది ఉంటుంది, మిగిలిన సాగు జీవులు నాలాగా మంచివి. రైట్, గుడ్. సో మరి నెక్స్ట్ వన్ చూస్తే ఇచ్చిన ఐచ్ఛికాల్లో భిన్నంగా ఉన్న ఐచ్ఛికమును కనుగొనము. ఐచ్ఛికం అంటే ఆప్షన్స్. ఓకేనా. ఫైండ్ ద ఆడ్ వన్ ఇన్ ద గివెన్. డాల్ఫిన్, జీబ్రా, లయనస్, క్రొకడైల్. చాలామంది పాపం లైనస్ పెడుతుంటారు. ఎందుకంటే సార్ వీటివన్నిటిలో మగ ఆడని చెప్పట్లేదు, లైనస్లో చెప్తోంది అని. దట్ ఈస్ నాట్ ద బెస్ట్ లాజిక్. ఓకే, ఏది లేకపోతే ఏందని ఒప్పుకునేవాడి అమ్మా. ఆన్సర్ ఈస్ క్రొకడైల్. ఎందుకంటే డాల్ఫిన్, జీబ్రా, లైనస్ ఈ మూడు కూడా మమ్మల్స్ అంటామమ్మా. మమ్మల్స్ అంటే పాలిచ్చే జీవులు అంటాం కదా. ఓకే, క్షీరదాలు కరెక్ట్ అయితే క్షీరదాలు. అమ్మ క్షీరం అంటే పాలు కదా. అంటే ఇప్పుడు తన బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి అంటే అంటే మిల్క్ ఫీడ్ చేస్తాయి. ఓకే, వాటిని మమ్మల్స్ అంటాం. క్రొకడైల్ దేని కింద వస్తుంది? రెప్టైల్, అంటే సరీసృపాలు అంటాం కదా. ఓకే, రెప్టైల్స్ అంటే సరీసృపాలు అంటే పాకేవి. ఓకే, సరీసృపాలు అంటాం కదా. కాబట్టి వాడు ఆడ్ వన్. ఓకే మై డియర్ పర్సనల్స్, హోప్ యూ అండర్స్టాండ్. మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో రెగ్యులర్గా ఇలాగే మనం చెప్పుకుంటూ ఉంటాం క్లాసెస్ అనేవి. ఓకే, ఈ రెగ్యులర్గా చెప్పుకునే ఈ క్లాసెస్ మీకు బాగా హెల్ప్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే క్లాసెస్ చెప్పడం ఎక్స్క్లూజివ్గా. ఓకే, అంటే మనకంటూ ఓన్ మెటీరియల్ తీసుకొని అంటే అందరితో పాటు అక్కడ ఇక్కడ దొరికే మెటీరియల్ కాకుండా ఓకే ఓన్ మెటీరియల్ రెడీ చేసుకొని ఆ మెటీరియల్ క్లాసెస్లో డిస్కస్ చేసి వాస్ట్గా క్లాసెస్ చెప్పుకొని ఓకే, సో ఆ తర్వాత దాని మీద మళ్ళీ టెస్టులు కండక్ట్ చేసి ప్రాక్టీస్ క్వశ్చన్లు ఇచ్చి టెస్టులు కండక్ట్ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంత వాల్యుబుల్ ఎవరు ఇవ్వరు. ఇంత వాల్యుబుల్ కోచింగ్ కూడా ఓకే నవంబర్ 26వ తారీఖు మన యానివర్సరీ 10th యానివర్సరీ సందర్భంగా ఓకే 10th యానివర్సరీ సందర్భంగా ఓకే నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5th వరకు కూడా బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. 50% డిస్కౌంట్, ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఆన్ ఆర్ కోర్సెస్. ఓకే, అంటే మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ దిల్షుక్ నగర్లో ఉన్న టాప్ మోస్ట్ పోలీస్ ఆర్గనైజేషన్లో. ఓకే, సో మీరు ఎస్ఐ కోచింగ్ తీసుకున్న, కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్న రైట్ నౌ 50% ఆఫర్ నడుస్తుంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, సో మిమ్మల్ని అందరినీ నేను ఉమేష్ చంద్ర క్లాస్ రూమ్లో మళ్ళీ చూస్తారని ఆశిస్తున్నాను. ఓకే, సో మన దగ్గర అద్భుతమైన ప్యానల్ ఉంటుందమ్మా, ఫ్యాకల్టీ ప్యానల్. మన అంజబాబు సార్ ఉంటారు, నాతో పాటు ఇద్దరం. వి బోత్ ఆర్ ద డైరెక్టర్స్. We both will look after everything of ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. అలాగే మన దగ్గర అద్భుతమైన ఫ్యాకల్టీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, లేకపోతే ఇంగ్లీష్, లేదంటే కరెంట్ అఫైర్స్, లేకపోతే జీకే, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, లేకపోతే ఇంక్లూడింగ్ గ్రౌండ్. మనకు వచ్చే గ్రౌండ్ అంటే శ్రీనివాస్ సార్ చెప్తారమ్మా మనకి
ఓకే. హైదరాబాద్‌లో ఉన్న దాదాపు అందరూ గ్రౌండ్ చేయించే పీడీలు అందరూ కూడా సార్ స్టూడెంట్సే. ఓకే. మనకి నేషనల్ లెవెల్‌లో జరిగే ప్రో కబడ్డీ టీమ్‌కి సార్ రిఫరీ. ఓకేనా. అంటే ఇలా ఇది అది లేదమ్మా. దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ విషయంలో ఓకే. ముందుకెళ్తున్న ఒకే ఒక ఆర్గనైజేషన్ అంటే మన ఉమేష్ పోలీస్ అకాడమీ. ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఇంత తక్కువ టైంలో 6,800 మంది పైగా ఎస్ఐల్ని, కానిస్టేబుల్‌ని అందించిన ఒకే ఒక సంస్థ మన ఉమేష్ పోలీస్ అకాడమీ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మన క్వాలిటీని మీరు చూసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. లేదంటే క్లాస్‌కొచ్చి డెమో వినొచ్చు. ఓకే. సో ఆ సెలక్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే. థాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ ద అవర్ ప్రిమిసెస్. ఓకే. లొకేటెడ్ ఎట్ మెట్రో పిల్లర్ నంబర్ 1550 దిల్సుఖ్ నగర్, Hyderabad. Thank you. Myself Amarnath Demani signing off. Jai Hind.